ప్రదోష వ్రతంలో కూడా వారాలకు సంబంధించిన ప్రదోష వ్రతాలు కూడా ఉన్నాయనే విషయం మీకు తెలుసా? తెలుసుకుందాం నేటి మహర్షి టాక్స్ లో. ఏ వారంతో కలిసి వస్తే ఆ వారంతో వచ్చే తిథిని సోమవారం వచ్చినట్లయితే సోమ ప్రదోషం, అలాగే బుధవారం ప్రదోషం వచ్చినట్లయితే బుధ ప్రదోషం, గురువారం వచ్చినట్లయితే దానిని గురు ప్రదోష వ్రతం అంటారు. అంటే ఏ వారంతో కూడి వస్తే దానిని ఆ వారంతో మనం ప్రదోష వ్రతం అని ఆచరిస్తాం. దీనినే వార ప్రదోష వ్రతం అని కూడా అంటారు. ఇందులో శని ప్రదోష వ్రతం, సోమ ప్రదోష వ్రతం, అలాగే బుధ ప్రదోష వ్రతం, గురు ప్రదోష వ్రతం అని విభజించారు. ఈ ప్రదోష వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో జరిపించుకోవడం వలన మనం అనేకమైన శుభ ఫలితాలను పొందవచ్చు. జాతక దోషాల నివారణకు ఈ ప్రదోష వ్రతం ఆచరించడం అన్నది ఒక తేలికైన మార్గంగా కూడా మన ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. ఒక్కొక్క ప్రదోషానికి ఒక్కొక్క విశేషం కూడా ఉంది, విశేష ఫలితం కూడా ఉంది. సోమ ప్రదోషాన్ని ఆచరించడం వలన, అంటే సోమవారం వచ్చే ప్రదోష వ్రతంలో ప్రదోష వ్రతం ఆచరించినట్లయితే మనకు విశేషమైన ఫలితాలు కలుగుతాయని, శుభ ఫలితాలు కలుగుతాయని అంటున్నాయి ధర్మశాస్త్రాలు. ఇక శని ప్రదోషం అంటే శనివారం వచ్చే ప్రదోష వ్రతాన్ని ఆచరించడం వలన శని దోషాలు వెంటనే మనకు నివారణ కలుగుతుందని కూడా మన ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. గురువారం వచ్చే ప్రదోష వ్రతాన్ని గురు ప్రదోష వ్రతం అని కూడా అంటారు. అలా గురువారం నాడు ఈ ప్రదోష వ్రతాన్ని ఆచరించడం వలన ధనం, సంపద కలుగుతుందని మనకు ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. బుధ ప్రదోష వ్రతాన్ని ఆచరించడం వలన కోరిన కోరికలు నెరవేరుతాయి. ఇలాంటి మరిన్ని విశేషాలతో నిన్నటి మేధస్సు నేటి ప్రేరణగా కొనసాగే మహర్షి టాక్స్ మీ ఆర్కే కొత్తకోటతో కొనసాగండి. మన సంప్రదాయాలు, ఆచారాలు, పండుగలు, పర్వదినాలు వీటన్నిటి కోసం మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి వేటు న్యూస్.